పెద్దిరెడ్డి అటవిక రాజ్యం అడవిని దోచుకున్న వైనం చూసాం. అదే ప్రధాన వార్తగా ఈనాడులో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ని పరిశీలిద్దాం. మొన్న పెద్దిరెడ్డి కొడుకు మిజన్ రెడ్డి కేసులు ఎరుక్కుంటామని తెలిసి అధికారులని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఈనాడిని దుమ్మెత్తిపోశాడు, పేపర్ల వైపు విరుసుకుపడ్డాడు. పరువు నష్టం దావా వేస్తానంటాడు. ఆయన దోచుకుని పరువు నష్టం దావా వేయటం ఏంటో, బ్లాక్మెయిల్ చేయడం ఏంటో అర్థం కాని పరిస్థితి. మరి ఆ బ్లాక్మెయిల్ చేసినందుకు ప్రత్యేకంగా కేసులు పెట్టే అవకాశం ఉంది. అధికారులు ఎందుకు పెట్టట్లేదో తెలియదు. ఒకసారి ఆ వార్త ఏంటో చూద్దాం. చాలా కూలంకుషంగా విఫలంగా వచ్చిన వార్త ఇది. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం. రికార్డుల ప్రకారం పట్టా భూమి 23.69 ఎకరాలే. అటవీ భూమి ఆక్రమించి చుట్టూ ఇనప కంచె కబ్జాలను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. చూడటానికి అమాయకంగా ఉంటాడు ఈయన. చూడటానికి చాలా అమాయకంగా ఉంటాడు. దైవభక్తి ఎక్కువ అంటాడు, బొట్లు పెడతాడు, శబరిమల వెళ్ళి వస్తుంటాడు, వెంకటేశ్వర స్వామన్న భక్తి అంటాడు. కానీ చేసేవన్నీ దుర్మార్గాలు, అరాచకాలు. ఎంత అరాచకం అంటే అంత అరాచకం. చిత్తూరు జిల్లాలో ఈయన చేయని అరాచకం అంటూ లేదు. ఎన్నికలో కానివ్వండి, ఆస్తులు కొట్టడంలో కానివ్వండి, అడవులను ఆక్రమించుకోవడంలో కూడా సిద్ధహస్తుడే. ఈయన ఏంటంటే జగన్ రెడ్డి అన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా, నేను ఎందుకు సంపాదించకూడదు అన్న లక్ష్యంతో పనిచేసుకుంటున్నట్టున్నాడు గత 5 సంవత్సరాలు. అంటే జగన్ రెడ్డిని మించిపోయి ఆస్తులు సంపాదించుకోవాలి. ఆ ప్రయత్నంలోనే అనేక రకాల అక్రమాలు చేశాడు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టించేస్తాడు, భూములు కొట్టేస్తాడు. అడవిని ఆక్రమించుకోవడమే కాకుండా అడవిలో ప్యాలెస్ కట్టుకుని ఆ ప్యాలెస్లోకి వెళ్ళటానికి సుమారుగా 3 కిలోమీటర్ల రోడ్డు ప్రజల డబ్బుతో వేయించుకున్నాడండి. అన్ని ఎకరాలు కొట్టేసినప్పుడు ఒక 50 లక్షలు పెట్టి రోడ్డు వేసుకోలేడా? అది కూడా లేదు. అది కూడా ప్రభుత్వ డబ్బులతోనే రహదారి వేయించుకున్నాడు ఆయన. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. రికార్డుల ప్రకారం 295, 296 సర్వే నెంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంది. అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని కంచె వేసినట్లు నిర్ధారించింది. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిజన్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్లాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లు బయటపెట్టింది. పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్టు తేల్చింది. గమ్మత్తు ఏంటంటే ఈయన 77 ఎకరాలు ఆక్రమించుకుని చుట్టూ కంచేసుకుని ప్యాలెస్ కట్టుకుని ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేసుకుంటే మరి అటవీ శాఖ అధికారులు ఏం చేశారు, R&B అధికారులు ఏం చేశారు, ఆ పంచాయతీరాజ్ శాఖ ఏమైందో అందుబాటున విషయం. ముందు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. చేసిన తర్వాత ఈయన మీద కేసు రిజిస్టర్ చేసి లోపల వేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది. రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు జనవరి 29న ఆధారాలు సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూములని తాను కాయకష్టం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నవన్నట్లుగా మాట్లాడారు. కాయకష్టం చేశాడంట అంటే రోజువారీ కూలీకి వెళ్ళి సంపాదించుకున్నట్టున్నాడు పాపం. ఆయన మట్టి ఎత్తిపోసి ట్రాక్టర్లో ముఠా పని చేసి కాయకష్టం చేసి శ్రమించి చెమటోడ్చి కోట్లు సంపాదించి కొనుక్కున్నాడు ఆయన. చెప్పడం చూడండి ఎంత నిసిగ్గుగా అబద్ధాలు చెప్తారు వీళ్ళు. 2095, 2096 సర్వే నెంబర్లలో 75.74 ఎకరాలు ఉన్నట్టుగా సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారు. 1968లో అటవీ శాఖ గెజిట్లో ఈ విషయం ఉందని ఏవేవో కాగితాలు చూపిస్తూ తన అక్రమాన్ని అడ్డగోలుగా సంప్రదించుకునే ప్రయత్నం చేశారు. ఇదండి ఆయన కష్టపడి కూలికెళ్ళి వరి నాట్లు వేసి మట్టి పనులకు వెళ్ళి సంపాదించిన కోట్లతో ఈయన ఆక్రమించుకున్న అడవిలో కట్టుకున్న ప్యాలెస్ ఇది. ఈ ప్యాలెసే చేస్తుంది 15 కోట్లు. అంటే ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ప్యాలెస్ అన్నమాట అది. మరి మీరు కష్టపడి చూడండి, అంత ప్యాలెస్ కట్టుకోవచ్చేమో కోట్లు సంపాదించి. మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రం. ఈ ఫోటోలు గమనించండి.
వైరల్ అయిన ఈ ఫోటోలన్నీ గత ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి పర్టికులర్గా చూపిస్తున్నాం. ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి, ఇదంతా అడవి, మధ్యలో ప్యాలెస్. ఇక్కడ ఈ చుట్టూ ఆక్రమించుకుందే 78 ఎకరాలు సుమారుగా అటవీ శాఖది. ఫారెస్ట్ ల్యాండ్ గజం ఆక్రమిస్తేనే ఆగమేఘాల మీద వాలిపోతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి 80 ఎకరాలు ఆక్రమించేదాకా వాళ్ళు ఎక్కడ తొంగున్నారో, వాళ్ళు ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంగా విజిలెన్స్ విభాగం ప్రధానంగా 7 కేసులు నమోదు చేయాలని, ఈ 7 కేసులు రిజిస్టర్ చేస్తే వారికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని కూడా విచారణ అధికారులు అభిప్రాయపడ్డారు. ఆ 7 ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తావించిన సెక్షన్లు, వాటి శిక్షలను పరిశీలిస్తే నేరపూరిత విశ్వాసఘాతకం BNS 316(5) జీవిత ఖైదు లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా. నేరానికి యత్నించడం BNS 62, నేరపూరిత దురాక్రమణ BNS 329 భాగం 3, 3 నెలల జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా. ఫోర్జరీ BNS 336 భాగం 3, 7 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులను అసలైనవిగా చెప్పి వినియోగించడం BNS 342. భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ 5 కింద కేసులు పెట్టాలి. రెవెన్యూ, అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తంలో రెవెన్యూ, అటవీ భూములు ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చాలి. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకున్న రెవెన్యూ, అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. సిఫార్సులు అన్నీ బాగున్నాయి, కానీ అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు అన్నది ఒకటి బాల. టెర్మినేట్ చేయాలండి వాళ్ళందరినీ. సుమారుగా 50 మంది నుంచి 100 మంది మధ్యలో ఉంటారు. అటవీ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, పంచాయతీ శాఖ కానీ, గ్రామ శాఖ కానీ, ఒక 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ టెర్మినేట్ చేసేస్తే ఆ 100 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు కల్పించినట్టు వద్ది, అక్రమార్కుల్ని కొరడాతో కొట్టినట్టు ఉంటుంది. మంగళంపేట అడవుల్లో రక్షిత అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారని 7 ఆధారాలతో విజిలెన్స్ నిరూపించింది. ఫెయిర్ అడంగల్, 10(1) అడంగల్, FMB, గ్రామ పటం, వెబ్ల్యాండ్, డిజిటల్ హిస్టరీ, ROR, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, మ్యూటేషన్ హిస్టరీ, డ్రోన్ ఫోటోలు, గూగుల్ ఎర్త్ టైమ్ లైన్ ఫోటోలను అధ్యయనం చేయడంతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నెంబర్లలో 23.69 ఎకరాలున్న భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు వచ్చేసరికి 45.80 ఎకరాలకు, వెబ్ల్యాండ్లోకి వచ్చేటప్పటికి 75.54 ఎకరాలకు, 10(1) అడంగల్లో 86.65 ఎకరాలకు, క్షేత్రస్థాయిలోకి వెళ్ళేటప్పటికి 104 ఎకరాలకు పెరిగిపోయిందని గుర్తించారు. మాజీ మంత్రి ఆక్రమణలపై విజిలెన్స్ విభాగం బయటపెట్టిన 7 ఆధారాలు. ఎన్నికల అఫిడవిట్లోనూ అసత్యాలే. ఆయన రాజకీయ జీవితమే అసత్యం, ప్రజల కర్మ. ఆధారం 1, ఫెయిర్ అడంగల్. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 295-96 సర్వే నెంబర్లోని తమకు 75.74 ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 1905 నుంచి 1920 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాలు, 296లో 6 ఎకరాలు కలిపి మొత్తం 23.69 ఎకరాలు మాత్రమే పట్టా భూమి ఉంది. అది మెట్ట భూమి. రిజిస్ట్రేషన్ చేసుకుందే 45.80 ఎకరాలు. ఆధారం 2, పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్టర్డ్ సేల్ డీడ్లు. 295, 296 సర్వే నెంబర్లలో ఉన్నదే 23.69 ఎకరాలు అయితే పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 45.80 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నట్టు రిజిస్టర్డ్ సేల్ డీడ్లు చెబుతున్నాయి. ఆ 2 సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేసినట్లుగా చూపించి ఎక్కువ భూమి రిజిస్టర్ చేసుకున్నారు. దేశిరెడ్డి మంగమ్మ నుంచి పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి సర్వే నెంబర్ 295/1A లో 15 ఎకరాలు కొన్నట్టు 2000 డిసెంబర్ 29న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 2346/2000 చేసుకున్నారు. దేశిరెడ్డి శ్రీరాములరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1B లో 10.80 ఎకరాలు కొన్నట్టు 2009 డిసెంబర్ 29న రిజిస్ట్రేషన్ డీడ్ నెంబర్ 2347/2000 చేశారు. దేశిరెడ్డి చెంగారెడ్డి నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 295/1C లో 10 ఎకరాలు కొన్నట్టు 2001 జనవరి 1న రిజిస్ట్రేషన్ డీడ్ నెంబర్ 1/2001 చేశారు. దేశిరెడ్డి సర్వేశ్వర రెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1D లో 0.89 ఎకరాలు కొన్నట్లు 2001 జనవరి 1న డీడ్ నెంబర్ 2/2001 జారీ అయింది. సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాల భూమి ఉంటే
ఏకంగా 36.69 ఎకరాలని పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులు వేరే వ్యక్తుల నుంచి కొన్నట్టు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఆ సర్వే నెంబర్లో ఉన్నదానికంటే అదనంగా 19 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది. సర్వే నెంబర్ 296లో ఉన్నదే 6 ఎకరాలు అయితే దేశరెడ్డి సర్వేశ్వరరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 296/1లో 9.11 ఎకరాలు కొన్నట్లు 2001 జనవరి 1న డీడ్ నెంబర్ 2/2001 రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడున్న దానికంటే అదనంగా 3.11 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడ పట్టిక చాలా క్లియర్గా వివరంగా ఉందండి. ఆ పట్టిక ఒక్కసారి చూడండి. ప్రజలందరూ ఈ దుర్మార్గాలను చూడాలి, వాళ్ళ నిజస్వరూపాలు తెలుసుకోవాలి. వాళ్ళ దోపిడీ, వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేశారు, ఎంత అడ్డగోలుగా రాష్ట్రాలను పరిపాలించారో. అటవీ భూమి లేదు, ప్రజల భూమి లేదు, ఎట్లా చూస్తున్నారు ఒక్కసారి పరిశీలించండి. డాక్యుమెంట్ నెంబర్ 2346/2000, సర్వే నెంబర్ 295/1A, విస్తరణ 15 ఎకరాలు, విక్రయదారు దేశరెడ్డి మంగమ్మ, కొనుగోలుదారు పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి. డాక్యుమెంట్ నెంబర్ 2347/2000, సర్వే నెంబర్ 295/1B, 10.80 ఎకరాలు, దేశరెడ్డి శ్రీరాములు రెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ, 1/2001, డాక్యుమెంట్ నెంబర్ 1/2001, సర్వే నెంబర్ 291/1C, 10 ఎకరాలు, దేశరెడ్డి చంగారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. 2/2001, 295/1D, 0.89 ఎకరాలు, దేశరెడ్డి సర్వేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ. 2/2001, 296/1, 9.11 ఎకరాలు, దేశరెడ్డి సర్వేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ. మొత్తం విస్తీర్ణం 45.8 ఎకరాలు. వెబ్ల్యాండ్లోకి ఏకంగా 77.54 ఎకరాలు. ఆధారం 3, రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ పోర్టల్. 295/2096 సర్వే నెంబర్లో 23.69 ఎకరాలు ఉంటే ఏకంగా 45.80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దిరెడ్డి రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ పోర్టల్లో తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట 77.54 ఎకరాలు ఉన్నట్టు నమోదు చేయించారు. పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులు తమ రాజకీయ అధికారం పలుకుబడుతూ అక్కడ 77.54 ఎకరాలు ఉన్నట్లు క్లెయిమ్ చేసుకున్నారు. ఉన్నదానికంటే 53.85 ఎకరాలు అదనంగా వారి పేరిట నమోదు చేయించుకుని భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. వెబ్ల్యాండ్లో నమోదైన వివరాలు ఇవి. 24/10/2017, 295/1A, 15 ఎకరాలు, ఖాతా నంబర్ 738, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ప్రక్రియ నిర్వహించిన తహసీల్దార్ మాదిరెడ్డి విజయసింహారెడ్డి. ఒకసారి గమనించండి. ఆ ప్రక్రియ నిర్వహించిన తహసీల్దార్ మాదిరెడ్డి విజయసింహారెడ్డి. 24/10/2017, సర్వే నెంబర్ 295/1B, 10.80 ఎకరాలు, ఖాతా నెంబర్ 577, యజమాని పేరు పెద్దిరెడ్డి ఇందిరమ్మ. ఆ ప్రక్రియ కూడా నిర్వహించింది తహసీల్దార్ విజయసింహారెడ్డి గారే. 28/10/2017, సర్వే నెంబర్ 295/1C, 21 ఎకరాలు, 575, ఖాతా నెంబరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అది కూడా విజయసింహారెడ్డి గారు అనుకుంటా. 28/10/2017, 295/1E, 1.80 ఎకరాలు, ఖాతా నెంబర్ 577, పెద్దిరెడ్డి ఇందిరమ్మ డమ్మి. అది కూడా విజయసింహారెడ్డి గారే అనుకుంటా. 28/10/2017, 296/1A, 9.11 ఎకరాలు, ఖాతా నెంబర్ 577, పెద్దిరెడ్డి ఇందిరమ్మ. ఇక్కడ మారారు తహసీల్దారు బి లక్ష్మీ నర్సయ్య. 31/10/2017, 296/1B, 18.94 ఎకరాలు, ఖాతా నెంబర్ 578, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి. ఇక్కడ కూడా తహసీల్దారు లక్ష్మీ నర్సయ్యే. మొత్తం విస్తీర్ణం 77.54 ఎకరాలు. ఆధారం 4, 10-1 అడంగల్. 10-1 అడంగల్ ప్రకారం 77.54 ఎకరాలు పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల ఆధీనంలో ఉన్నట్టు తేలింది. దానిలో 40.91 ఎకరాలు కొనుగోలు చేసినట్టు, మిగతా భూమి అనువంశకం, వారసత్వం, సొంతం అన్న కేటగిరీలో చూపించారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 45.80 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. 10-1 అడంగల్ వచ్చేసరికి 40.9 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. మిగతా భూమి అనువంశంగా వచ్చినట్టు చెప్పారు. యాజమాన్య హక్కు ఎలా సంక్రమించింది అన్నదానికి పట్టి అనువంశకం, కొనుగోలు, సొంతం, అనువంశకం, కొనుగోలు, వారసత్వం 77.54 ఎకరాలు. ఊరికి ఆగ్నేయంగా 3 కిలోమీటర్ల దూరంలోనే, దూరం కూడా లేదు మళ్ళీ. మంగళంపేట రెవెన్యూ గ్రామ పట్టం ప్రకారం 295, 296 సర్వే నెంబర్లోని భూమి మంగళంపేట గ్రామానికి ఆగ్నేయంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో రక్షిత అటవీ ప్రాంతంలో ఉంది. ఆ 2 సర్వే నెంబర్లోని భూమి వేరువేరు చోట్ల ఉంది. చుట్టూ రక్షిత అటవీ ప్రాంతం, మధ్యలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్న ఆ భూములు ఉన్నాయి. గూగుల్ ఎర్త్ మ్యాప్లు, గూగుల్ మ్యాప్ ఇదండి. ఆయన వేసుకున్న రోడ్డు బంగ్లా, ఇది బంగ్లా. గూగుల్ మ్యాప్లు చూస్తే ఇట్లా కనపడుతుంది సారి గారి దోపిడీ. గూగుల్ ఎర్త్ మ్యాప్లు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో 2095, 296 సర్వే నెంబర్లో 23.65 ఎకరాలు ఉంటే పెద్దిరెడ్డి మొత్తం 104 ఎకరాలకు ఇనుప కంచె వేశారు.
అటవీ అధికారులు పంచాయతీ సర్వేయర్లతో కలిసి ఈ ప్రాంతాన్ని విజిలెన్స్ బృందం పరిశీలించింది. గూగుల్ ఎర్త్ మ్యాప్లోని కోఆర్డినేట్స్ ద్వారా చూస్తే అది మొత్తం 104 ఎకరాలు ఉన్నట్టు తేలింది. 10 అడుగుల ప్రకారం 86.65 ఎకరాలు ఉన్నట్టు చూపించారు. అంటే ఈ సర్వే నెంబర్లలో రికార్డు ప్రకారం ఉన్న భూమి 23.69 ఎకరాల కంటే 10 అడంగుల్లో అదనంగా 62.90 ఎకరాలు క్లెయిమ్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఫెయిర్ అడంగుల ప్రకారం 2 సర్వే నెంబర్లతో మొత్తం భూమి విస్తీర్ణ 23.69 ఎకరాలు మాత్రమే. కానీ కొనుగోలు దస్తావేజుల ప్రకారం 45.80 ఎకరాలుగా చేశారు. 10 అడుగుల ప్రకారం లెక్కల్లో 86.65 ఎకరాలుగా ఉంది. కంచె వేసిన మొత్తం భూమి 104 ఎకరాలు. అంటే సర్వే నెంబర్లోని మొత్తం భూమితో పోలిస్తే 86.65 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి కంటికైనా ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రభుత్వ అటవీ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అటవీ శాఖల అధికారులకు ఇవి తెలుసు. దస్తావేజులు, అడంగుల్, ఇతర ఆధారాల ప్రకారం ఈ పట్టిక. గ్రామ పంచాయతీపై ఒత్తిడి తెచ్చి అటవీ భూమిలో తార్ రోడ్డు, ఇదండి తార్ రోడ్డు అలా బ్రహ్మాండంగా వేసుకున్నాడుగా. చూసారు, హైవే కూడా ఉండదు. ఇట్లా గమనించిన ప్రజలు మీరు కూడా, హైవే కూడా ఇంత చక్కగా ఉండదు రోడ్డు. 2022 ఆగస్టు 18న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 1195 పరిశీలిస్తే మంగళంపేట, కొత్తపేట సమీపంలోని గంగమ్మ గుడి నుంచి ఎలకదూనిపెంట ఎస్టీ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో తీర్మానం చేయించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేటు భూముల్లో తార్ రోడ్డు నిర్మించారు. పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక. ఎంత అద్భుతంగా ఉందండి ప్యాలెస్. జగన్ రెడ్డి కళ్ళు కూడా కొట్టుకుని ఉంటాయి ఈ ప్యాలెస్ చూస్తే. అంత అటవీ మధ్యలో 100 ఎకరాలు ఆక్రమించుకుని ప్యాలెస్ కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. జగన్ రెడ్డికి మించిపోయాడు ఈయన. ఫైనల్గా విజిలెన్స్ చెప్పింది ఏంటంటే ఈ సెక్షన్లన్నీ అమలు చేస్తే ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉందని ఆ సెక్షన్ ప్రకారం, ఆ నివేదిక ప్రకారం మనకు అర్థమవుతుంది. చూశారుగా, ఆయన చూడటానికి ఎంత అమాయకంగా కనబడతాడో. చుట్టాక అమాయకంగా ఉన్నాడు. కొట్టేసిందేమో ప్రభుత్వ సొమ్ములు, ప్రజల సొమ్ములు, భూములు, ఫారెస్ట్ భూములు, రకరకాలు. చక్కటి బొట్టు పెడతాడు, జనాలను ఎత్తినా సటకోపం పెడతాడు. అది పెద్దిరెడ్డి గారి చరిత్ర.